హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. మీరు ఎవరి కోసం ఈ రీడింగ్ చూస్తున్నారో, ఎవరి కోసం మీరు ఈ రీడింగ్ ఓపెన్ చేశారో, ఎవరు అనుకోని ఎవరి ఎనర్జీస్ అనుకోని మీరు ఈ రీడింగ్ చూసారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. పర్సన్ ఎవరైనా అవ్వచ్చు. మేబీ మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు, లేకపోతే మీ పాస్ట్ పర్సన్ అవ్వచ్చు, లేకపోతే ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఉన్న పర్సన్ అవ్వచ్చు. ఎవ్వరైనా అవ్వచ్చు. మేబీ మీ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు. ఎవరైనా మీ ఇష్టం. ఇక్కడ చాయిస్ మీదే. పర్సన్ ఎవరి కోసం చూసి, ఎవరి కోసం ఊహించుకొని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ పర్సన్‌ని తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న ఎనర్జీస్‌తో కనెక్ట్ అవ్వండి. పర్సన్ తో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. సో దట్ రీడింగ్ అనేది మీకు యాక్యురేట్‌గా రెజొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. అండ్ ఇదొచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అండి. సో, కలెక్టివ్ పీపుల్ కోసం చేసే రీడింగ్ కాబట్టి మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వకపోతే అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయచ్చు. ఫోర్స్‌ఫుల్‌గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్‌లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి. ఎంత పర్సెంటేజ్ కనెక్ట్ అవుతుంది, ఎంత పర్సెంటేజ్ మీతో రెజొనేట్ అవుతుంది అంత మాత్రమే చూసుకొని తీసుకోండి. సో, మిగతా మెసేజెస్ వేరే వాళ్ళ కోసం అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే కలెక్టివ్ రీడింగ్స్ కాబట్టి యూనివర్స్ నాకు ఇక్కడ కార్డ్స్ ఏం చూపిస్తే ఆ కార్డ్స్ నేను రీడ్ చేస్తాను. ఓకే. సో, ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్‌లో ఉన్నా, మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అవుతుంది. ఓకే. సో, ఇంకా లేట్ చేయకుండా మనం రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో, మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే వేరే వాళ్ళకి కూడా మన ఛానల్ అనేది రీచ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీ ఎనర్జీస్ అనేది కూడా కనెక్ట్ అవుతుంది. సో, యూనివర్సల్ లా ఏంటంటే ఏది మనం ఎవరి నుంచి ఫ్రీగా తీసుకోకూడదు. సో, దానికి మనం కర్మ అనేది పెండింగ్ ఉండిపోతుంది. కాబట్టి మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు. సో, ఈ రీడింగ్ నుంచి మీరేదన్నా మెసేజ్ తీసుకుంటున్నారు అంటే తప్పకుండా రిటర్న్ బ్యాక్‌లో మీరు లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. సో, మీరు ఏదన్నా ఇచ్చేసి వెళ్ళండి. ఓకే. అండ్ ఇదొచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ చార్జబుల్ అండి. ఫ్రీ కాదు. సో, ఆ పర్సన్ ఎనర్జీస్ ఆహ్, ఏంటి? ఆ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి? ఆ పర్సన్ మిమ్మల్ని జెన్యూన్‌గా లవ్ చేస్తున్నారా? లేదా జస్ట్ అట్రాక్షన్‌తోనే మీ లైఫ్‌లోకొచ్చారా? అండ్ ఆ పర్సన్ మీకు బావుంటుందా? తనకి మీకు కంపాటబిలిటీ బావుంటుందా? అండ్ మీ ఇద్దరికి మ్యారేజ్ అవుతుందా? అసలు ఆ పర్సన్ మనసులో ఏముంది? ఏం ఆలోచించి మిమ్మల్ని చూస్తున్నారు? ఏం ఆలోచించి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు? ఏం అనుకోని మీకు దూరంగా ఉంటున్నారు? అసలు ఆ పర్సన్‌కి ప్రేమ ఉందా? లేదా? ఫీలింగ్స్ ఉన్నాయా? లేదా? మళ్ళీ ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారా? లేదా? సో, ఇలా మీ క్వెషన్స్‌కి తగ్గట్టు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు పర్సనల్‌గా రీడింగ్ తీసుకోవాలనిపిస్తే వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. లైక్ జాబ్ కోసం గానీ, మనీ కోసం గానీ, కెరియర్ రిలేటెడ్ కానీ, థర్డ్ పార్టీ ఇష్యూస్ కానీ, సో, దేని రిలేటెడ్ మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అన్నా సరే వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. ఓకే. అండ్ యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. యూనివర్స్, ఏంజెల్స్, gratitude at present
మా వ్యూయర్స్ పర్సన్స్ మా వ్యూయర్స్ విషయంలో ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. ఏస్ ఆఫ్ వాన్స్, 7 of wands, Knight of Pentacles, King of Swords, Queen of Wands, Queen of Cups, 6 of Pentacles, Tower, Sun, 10 of Cups, Five of Pentacles, 9 of Wands, 3 of Swords, 10 of Swords, Knight of Cups. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్. మీ ఇద్దరి మధ్య అట్ ప్రజెంట్ సైలెన్స్ నడుస్తుందండి. మీకు కూడా ఈ పర్సన్ అంటే ప్రేమ ఉంది, ఆ పర్సన్కి కూడా మీరంటే ప్రేమ ఉంది. కానీ సో ఈ పర్సన్ ఫస్ట్గా తను అప్రోచ్ అవ్వడానికైతే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బికాస్ తను చాలా ఎమోషన్స్ చూపించాను, తను చాలా ప్రేమ చూపించారు మీ విషయంలో, మీకు చాలా ఛాన్సెస్ ఇచ్చారని. కానీ తను మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టు, తను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు చాలా ఛాన్సెస్ ఇచ్చారు. చాలాసార్లు ఈ పర్సన్ ప్రపోజ్ కూడా చేసి చూసి ఉంటారు. బట్ సో తన ప్రపోజల్ని సో సంహవ్ మీరు యాక్సెప్ట్ చేయలేదని. కానీ తన ప్రపోజల్ని పాస్ట్లో మీతో ప్రేమగా ఉన్నందుకు ఎట్ ప్రజెంట్ ఈ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఐ డోంట్ నో ఇక్కడ ఎవరి ఎనర్జీస్ ఈరోజు కనెక్ట్ అయినాయో నాకు తెలియదు. కానీ మిమ్మల్ని ప్రేమించినందుకు, మిమ్మల్ని ఇష్టపడినందుకు ఈ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఆ ఎనర్జీ కనిపిస్తుంది. నేను ఇంత చేశాను బట్ వాల్యూ లేదు, అవతల పర్సన్కి అంత అర్హత లేదు, నేను ఎంతగా ఇష్టపడ్డానో, ఎంతగా ప్రేమించానో, ఎంతగా కావాలనుకున్నానో అసలు వాల్యూనే చేయలేదు, లెక్కే చేయలేదు, నన్ను నా ప్రేమకి రెస్పెక్ట్ ఇవ్వలేదు. అందుకే ఈ పర్సన్ ఏంటంటే మీరంటే ప్రేమ ఉన్నా కూడా సైలెన్స్గా ఉన్నారు. ఎమోషన్స్ ఉంది ఈ పర్సన్కి, మీరంటే ప్రేమ ఉంది. కానీ పాస్ట్లో మీతో ప్రేమగా ఉన్నందుకు మాత్రం ఈ పర్సన్ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, ఈ పర్సన్ ఎలాంటి ఇనిషియేషన్ తీసుకోవడానికి కూడా ఎట్ ప్రజెంట్ రెడీగా లేరు. ఎందుకంటే ఒకసారి ఇనిషియేషన్ తీసుకుంటే, మీతో వచ్చి మాట్లాడితే యూజ్ ఏమీ ఉండదు అని వీళ్ళ ఫీలింగ్ అనమాట. ఏదో ఒక నిమిషం ఎక్సైటెడ్గా మాట్లాడతారు, రెండో నిమిషం మళ్ళీ సైలెంట్ అయిపోతారు, బ్యాక్ టు నార్మల్ అయిపోతారు. అదే ఆలోచిస్తున్నారు. తన ఎమోషన్స్కి, తన ఫీలింగ్స్కి, తన ప్రేమకి ఎలాంటి వాల్యూ చెయ్యరు. సో 4 of Swords తర్వాత వాళ్ళే సఫర్ అవ్వాలి. సో ఇక్కడ మీకు ప్రేమ ఉంది అని చెప్పినా, మీతో ప్రేమగా ఉన్నా, మీతో ప్రేమగా మాట్లాడినా సో వాళ్ళే మళ్ళీ సఫర్ అవ్వాల్సి వస్తుందని ఈ పర్సన్ భయపడుతున్నారు ఆర్ బాధపడుతున్నారు.
సో, ఈ పర్సన్ చూడండి సఫర్ అయ్యారు. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. హార్ట్ తీసి పక్కన పెట్టేశారు. అంటే లైక్ ఎమోషన్స్ తీసి ఈ పర్సన్ పక్కన పెట్టేశారు. ఎట్ ప్రెజెంట్ వాళ్ళు ప్రశాంతంగా ఉంటే చాలు. లైక్ ఎప్పుడైతే ఈ పర్సన్ ఎనర్జీ, లవ్‌ని క్యారీ చేస్తారో అప్పుడంతా వీళ్ళు సఫర్ అవ్వాల్సొస్తుంది అని ఆలోచిస్తున్నారు. నేను ఎంత లవ్ ఇస్తే నేను అంత బాధపడాల్సొస్తుంది. ఎంత ప్రేమగా చూసుకుంటే అంత నేనే సఫర్ అవ్వాల్సొస్తుంది అని ఆలోచిస్తున్నారు. సో, 4 ఆఫ్ కప్స్. ఈ పర్సన్ అట్లా అని మీరు లేకుండా హ్యాపీగా ఉంటున్నారా అంటే తప్పకుండా ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. చాలా అప్‌సెట్‌గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళేమీ హ్యాపీగా లేరు ఇక్కడ. 4 ఆఫ్ కప్స్, 4 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ ఏమీ హ్యాపీగా లేరు ఎట్ ప్రెజెంట్. వాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. చాలా సఫర్ అవుతున్నారు. లైఫ్‌లో హ్యాపీనెస్ లేదు. చాలా సాడ్‌గా ఉన్నారు. మిస్ అవుతున్నారు మిమ్మల్ని. బట్ మిస్ అవుతున్నా కూడా ఈ పర్సన్ సైలెంట్‌గానే ఉండాలనుకుంటున్నారు. సో, ఏదో వచ్చేసి మీకు ప్రపోజ్ చేసేసి సో, సంథింగ్ ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అనే మోడ్‌లో ఈ పర్సన్ లేరు. మీరు హర్ట్ అయినా సో, ఇక్కడ కనిపిస్తున్న ఎనర్జీస్ మాత్రం నేను చెప్తున్నాను. ఇది జనరల్ రీడింగ్ మాత్రమే. ఇది పర్సనల్ రీడింగ్ కాదు. ఇది ఈ ఎవరి ఎనర్జీస్ కనెక్ట్ అయితే నేను ఆ టైప్ రీడింగ్ మాత్రమే నేను ఇవ్వగలుగుతాను. నేను షుగర్ కోటింగ్ వేయను. డైరెక్ట్‌గా ఉన్నది చెప్పేస్తాను. లవ్‌గా ఉంటే లవ్‌గా చెప్పేస్తాను. ఎమోషన్స్ ఉంటే ఎమోషన్స్ చెప్తాను. లేకపోతే నెగెటివ్ రీడింగ్ వస్తే నెగెటివ్ రీడింగ్ చెప్తాను. సో, ఏదో వ్యూస్ కోసమో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికో నేను లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా నేనైతే చెప్పను. సో, అలా కావాలి అనుకుంటే నేను చేయలేను. ఈ పర్సన్ మిస్ అవుతున్నారు. మిస్సింగ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది. లైక్ పాస్ట్ కూడా ఈ పర్సన్‌కి బాగా గుర్తొస్తుంది. పాస్ట్‌లో మీ ఇద్దరు ఎలా ఉన్నారు? మీ ఇద్దరు ఎంత హ్యాపీగా ఉన్నారు? పాస్ట్‌లో వాళ్ళెంత ఇచ్చారు? మీరెంత ఇచ్చేవాళ్ళు? మేబీ ఈ పర్సన్ మీ రిలేటివ్ అయినా అయ్యుండొచ్చు. మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళైనా అయ్యుండొచ్చు. లేకపోతే మీ స్కూల్ మేట్ కానీ, కాలేజ్ మేట్ కానీ ఈ పర్సన్‌తో మీరు కొన్ని ఇయర్స్‌గా జర్నీ చేశారు. లేకపోతే కొన్ని ఇయర్స్‌గా ఈ పర్సన్‌తో మీరు ట్రావెల్ చేశారు. మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళైనా అయ్యుండొచ్చు. కొన్ని ఇయర్స్‌గా ఈ పర్సన్‌తో మీరు ట్రావెల్ చేశారు, జర్నీ చేశారు. మేబీ ఒక 4 ఇయర్స్, 3 ఇయర్స్ అంతకన్నా ఎక్కువ 15 ఇయర్స్. ఎన్ని ఇయర్స్ అయినా అవ్వచ్చు. ఈ పర్సన్ పాస్ట్‌ని గుర్తు చేసుకుంటున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. బట్ ఈ పర్సన్ ఏంటంటే నో, నో. ఇంత సఫర్ అయ్యాను. ఇంత స్ట్రగుల్ అయ్యాను. ఇంత స్ట్రగుల్ తీసుకున్నాను. ఇప్పుడు కూడా నేను ఎమోషన్స్ చూపిస్తే నా అంత వేస్ట్ పర్సన్ ఇంకెవరు ఉండరు. అది ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో, ఏస్ ఆఫ్ వాండ్స్. నాకు తెలిసి ఈ పర్సన్ మీతో పాస్ట్‌లో ఏంటంటే ప్యాషనేటెడ్‌గా రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసుండొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఈ పర్సన్ మీతో రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసుండొచ్చు. ఎక్సైట్‌మెంట్‌తో కానీ, ఇంట్రెస్ట్‌తో కానీ, సో, మీ గురించి తెలుసుకోవాలనే ఆ ఫీలింగ్‌తో కానీ, సో, స్టార్టింగ్ ఏంటంటే వాళ్ళే మేబీ మీకు ప్రపోజ్ చేసుంటారు. వాళ్ళే మీకు లవ్ చేసుంటారు. మీ మీద ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. మీ ప్రతి యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. మీకోసం చిన్న చిన్న విషయాల్లో కూడా కేర్ తీసుకోవడం కానీ, సో, మీతో మాట్లాడడానికి కానీ, లేకపోతే మీతో ఏదో ఒకటి మాట్లాడడానికి కానీ ఫైర్ అనేది, ప్యాషన్ అనేది ఈ పర్సన్‌కి స్టార్టింగ్‌లో ఉండేది. మేబీ ఈ పర్సన్ లైక్ రొమాంటిక్‌గానే ఊహించుకొని మీతో రిలేషన్‌షిప్ స్టార్ట్ చేయొచ్చు. విత్ ఏస్ ఆఫ్ వాండ్స్ కాబట్టి ప్యాషనేటెడ్ న్యూ బిగినింగ్స్ అయితే జరిగాయి మీ ఇద్దరి మధ్య పాస్ట్‌లో. సో, మిమ్మల్ని చూసి కానీ, లేకపోతే మీ బ్యూటీని చూసి కానీ, లేకపోతే మీ వే ఆఫ్ టాకింగ్ కానీ, లేకపోతే మీ వే ఆఫ్ సిట్యుయేషన్స్ హ్యాండిల్ చేసే విధానం చూసి కానీ, సో, ఏదో ఈ పర్సన్‌కి తెలియని ఇంట్రెస్ట్.
సో, ఈ పర్సన్‌కి ఎంత మీరంటే ఇంట్రెస్ట్ ఉండేదంటే, ప్రతి విషయం మీ గురించి తెలుసుకోవాలి అనే ప్యాషన్ అయితే ఈ పర్సన్‌లో ఉండేది. అండ్ ఆ తర్వాతేంటంటే ఈ పర్సన్ మీ గురించి మీ కంప్లీట్‌గా ఈ పర్సన్ ఏంటంటే మేబీ తన ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేసేవాళ్ళు కాదు. న్యూ బిగినింగ్స్ అయితే చేశారు గానీ, మీతో రిలేషన్‌షిప్స్ అయితే స్టార్ట్ చేశారు గానీ, మీ మీ గురించి తెలుసుకోవడానికి ట్రై చేశారు గానీ, కంప్లీట్‌గా ఏంటంటే ఈ పర్సన్ తన ఫీలింగ్స్ కానీ, తన ఎమోషన్స్ కానీ ఇక్కడ మీకు ఎక్స్‌ప్రెస్ చేయలేదు. బికాజ్ ఆఫ్ మీరు ఎక్స్‌ప్రెస్ చేస్తే ఎలా తీసుకుంటారో అన్న భయం కావచ్చు, లేకపోతే మీకు ఎక్స్‌ప్రెస్ చేస్తే సో, మీరు కంప్లీట్‌గా ఈ పర్సన్ తన ఫీలింగ్స్ కానీ ఎక్స్‌ప్రెస్ చేస్తే మీరు రిజెక్ట్ చేస్తారేమో అన్న భయం ఉండుండొచ్చు ఈ పర్సన్‌కి. సో, దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ కంప్లీట్‌గా తన ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయరు. తనకి ఫీలింగ్స్ ఉన్నప్పటికీ పాస్ట్‌లో ఈ పర్సన్ మీతో తన ఫీలింగ్స్ కంప్లీట్‌గా ఎక్స్‌ప్రెస్ అయితే చేయలేదు. విత్ 7 ఆఫ్ వాండ్స్ అదే రిప్రజెంట్ చేస్తుంది. ఈ పర్సన్ కంప్లీట్‌గా ఎక్స్‌ప్రెస్ చేయలేదు. స్లోగా ఎక్స్‌ప్రెస్ చేద్దాము అనే టైప్‌లో కంప్లీట్‌గా ఈ పర్సన్ ఎక్స్‌ప్రెస్ చేయలేదు. బట్ స్లోగా ఏంటంటే మీరు కూడా ఈ పర్సన్‌కి కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. మీరు కూడా తన గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. తన ఎలాంటి పర్సను, తన గురించి మీరు కూడా ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం కానీ, స్లోగా ఇక్కడ ఏంటంటే మీరు కూడా ఆ పర్సన్‌కి అట్రాక్ట్ అవ్వడం కానీ, ఆ పర్సన్ గురించి ఆలోచించడం కానీ, సో తన గురించి మీరేంటంటే చాలా ఓవర్ థింకింగ్ చేయడం గానీ, మీరు తన మీద ఇంట్రెస్ట్ పెంచుకోవడం గానీ, మీరు తన మీద ప్యాషన్ పెంచుకోవడం గానీ, మీరు ఈ పర్సన్ విషయంలో తనకి ఏదన్నా అవసరమైన సిట్యుయేషన్స్‌లో మీరు హెల్ప్ చేయడం గానీ, తనకి కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వడం గానీ, ధైర్యం అనేది ఇవ్వడం గానీ, సో తను మిమ్మల్ని ఇష్టపడుతున్నారనేది తెలిసేసరికి మీలో కూడా తెలియని ఎక్సైట్‌మెంట్ కానీ, మీలో కూడా తెలియని ఆలోచనలు గానీ, ఎప్పటిదాకా లేని ఆలోచనలన్నీ కూడా మీలో కూడా వచ్చుండొచ్చు. అందుకే చెప్తున్నాను స్లోగా మీరు కూడా తనకి కనెక్ట్ అవ్వడం, బికాజ్ ఆఫ్ వాళ్ళు మీ మీద చూపించే ఇంట్రెస్ట్‌కి, వాళ్ళు మీ మీద చూపించేదానికి ఇక్కడ మీరు కూడా వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడము, వాళ్ళ గురించి తెలుసుకోవడం అనేది మీరు కూడా స్టార్ట్ చేశారు. అండ్ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీతో బ్లాక్ సిట్యుయేషన్‌లో మీరు కానీ, ఈ పర్సన్ కానీ బ్లాక్ సిట్యుయేషన్‌లో కానీ సో, సేఫ్ జోన్‌లో ఉండడం కానీ, బ్లాక్ సిట్యుయేషన్స్‌లో కానీ ఉండే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. లేకపోతే కంప్లీట్‌గా నో కాంటాక్ట్ సిట్యుయేషన్ కానీ, లేకపోతే కంప్లీట్‌గా ఈ పర్సన్ స్లోగా మీ నుంచి దూరం అయిపోవడం కానీ, అలాంటి సిట్యుయేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ మీరు కూడా ఈ పర్సన్ ఏంటంటే ఎట్ ప్రెజెంట్ కూడా మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్‌గా అయితే ఆలోచిస్తున్నారు. అండ్ సో, సంథింగ్ ఈ పర్సన్ ఏంటంటే మిస్టీరియస్‌గా కనిపిస్తారనమాట. కాసేపు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు, కాసేపు ఇష్టం లేనట్టు మాట్లాడతారు, కాసేపు ఇంకెలాగో బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎందుకిలా చేస్తుంటారు అనేది కూడా మీకు కూడా అర్థం కాదు. అండ్ ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ మీ విషయంలో చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఓకే. పాస్ట్‌లో తను తీసుకున్న యాక్షన్స్ వల్ల ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవ్వడం కానీ, సో కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. సో, మిమ్మల్ని వద్దు అనుకోని ఈ పర్సన్ స్లోగా మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయినా సరే, ఈ పర్సన్ మీరు గుర్తొచ్చినప్పుడు కానీ, మీ మెమరీస్ గుర్తొచ్చినప్పుడు కానీ, సో, ఆగి ఒక చోట అలా కూర్చొని ఎందుకు జరిగింది అనేది ఎనాలిసిస్ అయితే చేస్తూ ఉంటారు. సో, ఎందుకు నేను తనకి దూరంగా ఉన్నాను? ఎందుకు వద్దు అనుకున్నా మళ్ళీ తనే గుర్తొస్తున్నారు? సో, ఇలా మీ పర్సన్ ఏంటంటే చాలా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. ఆ ఓవర్ థింకింగ్‌లో మీరంటే ఈ పర్సన్‌కి ప్యాషనేటెడ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. చాలా ఎక్సైట్‌మెంట్ అయితే ఫీల్ అవుతారు. అండ్ ఎట్ ప్రెజెంట్ కూడా మీరు కూడా ఈ పర్సన్‌ని ఎక్సైట్ చేసేలాగా సో, సంథింగ్ ఏదైనా యాక్టివిటీస్ చేస్తూ ఉండొచ్చు. మేబీ వాళ్ళకి కనిపించడం కానీ, సో, మీరు మీ పిక్స్ కానీ లేకపోతే ఆహ్, సో, సంథింగ్ మీరేదన్నా యాక్టివిటీ చేయడం వల్ల ఈ పర్సన్ ఆలోచించడం కానీ, అండ్ మీ విషయంలో ప్యాషనేటెడ్ ఎనర్జీలోకి ఈ పర్సన్ రావడం కానీ, సో, మీ విషయంలో ఈ పర్సన్ కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ మీకు మీ పర్సన్‌కి లైక్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఉంది అనేది ఈ సిట్యుయేషన్‌లో అయితే కనిపిస్తుంది. సో, మీకు తెలియకుండా మీ పర్సన్‌తో మీరు హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఉండడం కానీ, ఆ పర్సన్‌కి తెలియకుండా ఆ పర్సన్ మీతో హార్ట్ టు హార్ట్ కనెక్షన్‌లో ఉండడం కానీ, మీ ఇద్దరు వైబ్రేషన్స్ మ్యాచ్ అవ్వడం కానీ, సో, ఆల్ ఆఫ్ సడన్ మీరు హ్యాపీగా ఉన్నప్పుడు ఆ పర్సన్ ఎనర్జీస్ వల్ల మీరు లోగా ఫీల్ అవ్వడం కానీ, మీరు హ్యాపీగా ఉన్నప్పుడు ఆ పర్సన్ హ్యాపీగా ఫీల్ అవ్వడం కానీ, లేకపోతే మీరు లోగా ఉన్నప్పుడు ఆ పర్సన్ ఆల్ ఆఫ్ సడన్ లో అయ్యి మీ గురించి ఆలోచించడం కానీ, సో, ఇలాంటి సిట్యుయేషన్స్ ఇక్కడేదో కనిపిస్తున్నాయి. అట్ ప్రెజెంట్ కూడా ఈ పర్సన్ ఏంటంటే తన మీద తను ఫోకస్ చేస్తున్నారు. సెల్ఫ్ సెంటర్డ్ ఆర్ సెల్ఫ్ ఫోకస్డ్‌గా ఉన్నారు. సో, తను లైఫ్‌లో
హ్యాపీగా ఉండాలి అని ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా సరే తను మాత్రం హ్యాపీగా ఉండాలి. తన హ్యాపీనెస్ తను కోల్పోకూడదు అనే ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఆలోచనలైతే ఉన్నాయి. సో, తన గురించి తను ఆలోచిస్తున్నారు. తన సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నారు. తన కేర్ తను తీసుకుంటున్నారు. తన గురించి మాత్రమే ఆలోచించుకుంటున్నారు. ఇక్కడ ఈ పర్సన్‌కి సెల్ఫ్ అనేది ఎక్కువగా ఉంది. సెల్ఫ్ అబ్సెషన్. ఈ పర్సన్ ఎంత ప్యాషనేటెడ్‌గా ఉన్నా సరే ఇక్కడ తన గురించి తను ఎక్కువ చూసుకుంటున్నారు. తనని తను ఇష్టపడుతున్నారు. సెల్ఫ్ అబ్సెషన్ అయితే ఉంది ఈ పర్సన్‌కి. సో, ఎవరు గుర్తొచ్చినా, ఎంత ఇంట్రెస్ట్ వచ్చినా నేను నా గురించి మాత్రమే ఆలోచించుకోవాలి. నేను నా ఫీలింగ్స్ గురించి మాత్రమే, నా ఎమోషన్స్‌ని పట్టించుకోని వాళ్ళ కోసం నేను కేర్ చెయ్యను. వాళ్ళు నాకు ఎంత గుర్తొచ్చినా, ఎంత వాళ్ళంటే ప్యాషన్ ఉన్నా, ఎంత వాళ్ళంటే ఎక్సైటెడ్ ఉన్నా, నా ఎమోషన్స్‌కి, నా ఫీలింగ్స్‌కి వాల్యూ చేయని వాళ్ళ కోసం నేను పట్టించుకోను. నేను ఆలోచించను. నా గురించి తప్ప అట్ ప్రెజెంట్ నా ఫీలింగ్స్, నా ఎమోషన్స్ తప్ప వేరే ఎవ్వరి గురించి ఆలోచించను అనే ఫీలింగ్‌లో ఈ పర్సన్ ఉన్నారు. అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఏంటంటే స్లోగా ఈ సిట్యుయేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. స్లోగా మీకు దూరం అవుతున్నారు. ఎందుకు అంటే ఈ పర్సన్ అట్ ప్రెజెంట్ వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అండ్ ఫైనాన్సెస్ విషయంలో కూడా ఈ పర్సన్ ఫోకస్ చేస్తున్నారు. అండ్ కొంతమందయితే ఫైనాన్సెస్ మీద ఫోకస్ చేస్తున్నారు. కొంతమందయితే ఈ సిట్యుయేషన్‌లో రిలేషన్‌షిప్ బ్యాలెన్స్ కోసం ఆలోచిస్తున్నారు. లేదా కొన్ని సిట్యుయేషన్స్‌లో ఈ పర్సన్ నుంచి మీరు మనీ తీసుకొని ఉండొచ్చు. లేకపోతే వాళ్ళు మీ నుంచి మనీ తీసుకొని ఉండొచ్చు. ఈ రిలేషన్ బ్యాలెన్స్ అవ్వాలనైతే కొంతమంది కోరుకుంటున్నారు. కొంతమందయితే మీ నుంచి మూవ్ ఆన్ అయితేనే బెస్ట్ అని ఆలోచిస్తున్నారు. ఇష్టమున్న, ప్రేమ ఉన్న ఈ పర్సన్ అంత ఎక్స్‌ప్రెసివ్ టైప్ కాదు. సో, ఇక్కడేంటంటే కొంతమందేంటంటే ఈ రిలేషన్‌షిప్ బ్యాలెన్స్ అవ్వాలని కోరుకుంటున్నారు. మీతో మళ్ళీ న్యూ బిగినింగ్స్ కావాలని కోరుకుంటున్నారు. సో, సంథింగ్ ఏదో తను మీకు ఆఫర్ చెయ్యాలి. ఈ రిలేషన్‌ని బ్యాలెన్స్ చేయాలి. సో, న్యూ బిగినింగ్స్ మళ్ళీ మీ ఇద్దరి మధ్య జరగాలి. ఆల్ ఆఫ్ సడెన్ మీ ఇద్దరి మధ్య ఉన్న సిట్యుయేషన్స్ మారితే బావుండు. లేదా మీరు తనకి మెసేజ్ చేస్తే బావుండు అని ఆలోచిస్తున్నారు. మీ నుంచి ఏదన్నా కమ్యూనికేషన్ వస్తే బావుండు. అప్పుడు మాత్రమే ఈ రిలేషన్ బ్యాలెన్స్ అవుతుంది. సో, మీరు మాట్లాడితే తప్ప ఈ పర్సన్ మాట్లాడడానికి రెడీగా లేరు. మీరు మాట్లాడితే గనక ఈ పర్సన్ మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ సిట్యుయేషన్‌లో మీ ఇద్దరి మధ్య టవర్ మూమెంట్ జరిగుండొచ్చు. మీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగుండొచ్చు. కానీ ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ ఆల్ ఆఫ్ సడెన్ ఈ సిట్యుయేషన్‌లో చేంజ్ కోరుకుంటున్నారు. మేబీ ఇక్కడ ఈ పర్సన్‌కి వేరే వాళ్ళతో రిలేషన్‌షిప్ ఉందని మీకు తెలిసుండొచ్చు. ఈ పర్సన్ లైఫ్‌లో వేరే వాళ్ళు ఉన్నారని తెలిసుండొచ్చు. లేకపోతే మీ లైఫ్‌లో ఈ పర్సన్‌కి మీ లైఫ్‌లో ఇంకెవరైనా ఉన్నారు. సమ్ అదర్ థర్డ్ పర్సన్ ఉన్నారు అనే విషయం ఈ పర్సన్‌కి తెలిసుండొచ్చు. లేకపోతే మీ ఇద్దరి మధ్య సమ్‌హౌ ట్రస్ట్ ఇష్యూస్ వచ్చేసి ఆల్ ఆఫ్ సడెన్ ఈ పర్సన్ కోల్డ్ అయిపోవడం గానీ, ఆల్ ఆఫ్ సడెన్ ఈ పర్సన్ మీద ట్రస్ట్ మీరు కోల్పోవడం గానీ, సో, ఆ పర్సన్‌కి మీ మీద ట్రస్ట్ కోల్పోవడం గానీ, మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ ఇవన్నీ జరగడం, సమ్ అదర్ పర్సన్స్ మీ ఇన్వాల్వ్ అవ్వడం. అది ఫ్యామిలీస్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. సో, ఏదైనా కావచ్చు. ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఎట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో బ్రేకప్ ఆర్ కొంతవరకు గ్యాప్ కానీ, డిస్టెన్స్ కానీ వచ్చినట్టు కనిపిస్తుంది. లేదు అంటే యాక్చువల్లీ చెప్పాలి అంటే ఆ పర్సన్ లైఫ్‌లో సమ్‌హౌ ఏదన్నా బ్రేకప్ త్రూ వెళ్తూ ఉండుండొచ్చు. వాళ్ళ ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అవ్వచ్చు. వాళ్ళ ఫైనాన్షియల్ విషయంలో డిస్టర్బెన్స్ అవ్వచ్చు. వాళ్ళ లవ్ విషయంలో డిస్టర్బెన్స్ అవ్వచ్చు. సో, సమ్‌హౌ ఈ పర్సన్ లైఫ్‌లో డిస్టర్బెన్సెస్ అయితే నడుస్తున్నాయి. ఏదైతే హోప్స్ పెట్టుకున్నారో ఈ పర్సన్, ఆ హోప్స్ అన్నీ కొలాప్స్ అయినాయి అనే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తుంది. దేని మీదైతే ఈ పర్సన్ ఆశలు పెట్టుకున్నారో ఇది మేమిద్దరము లేకపోతే ఆహ్, ఈ ఏ విషయంలో అయినా సరే ఫ్రెండ్స్ మధ్య కానీ, ఫ్యామిలీ మధ్య కానీ హోప్స్ అయితే ఏదైతే పెట్టుకున్నారో ఆ హోప్స్ అనేవి అన్నీ కొలాప్స్ అయ్యాయి. ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ లైఫ్‌లో ఏం లేదు. కంప్లీట్‌గా జీరో ఉంది. అండ్ ఎట్ ప్రెజెంట్ ఈ పర్సన్ అయితే హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. సో, హ్యాపీనెస్ అనేది రావట్లేదు. లైఫ్‌లో లైట్ అనేది కనిపించట్లేదు. ఎక్సైట్‌మెంట్ లేదు లైఫ్‌లో.
సో వాళ్ళెంత హ్యాపీగా ఉండడానికి ట్రై చేసినా, ఆఫ్టర్ దిస్ బ్రేకప్ సిట్యుయేషన్స్ ఎంత హ్యాపీగా ఉండాలని చూసినా కూడా హ్యాపీగా ఉండలేకపోతున్నారు. ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళ లైఫ్‌లో హ్యాపీనెస్ అనేది రావట్లేదు. సంతోషం అయితే రావట్లేదు. సంతోషంగా ఉండలేకపోతున్నారు. అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఎట్ ప్రెజెంట్ మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. ఎమోషనల్లీ సాటిస్ఫాక్షన్ అది మీ వల్లే వస్తుంది అనేది ఈ పర్సన్‌కి ఉందన్నమాట. థాట్స్ అయితే ఉంది. సో, పాస్ట్ గురించి కూడా ఈ పర్సన్ ఎక్కువ ఆలోచిస్తున్నారు. సో, పాస్ట్‌లో ఏ ప్రాబ్లమ్ వచ్చినా, ఏ సిట్యుయేషన్ వచ్చినా తను హ్యాపీగా అన్ని విషయాలు మీతో షేర్ చేసుకునేవాళ్ళు. లేకపోతే మీరు తనతో షేర్ చేసుకునేవాళ్ళు. ఎట్ ప్రెజెంట్ ఆ షేరింగ్ కూడా మీ ఇద్దరి మధ్య లేదు. ఆ హ్యాపీనెస్ కూడా లేదు. ఆ ఎక్సైట్‌మెంట్ కూడా లేదు. ఆ సంతోషం కూడా లేకుండా తనకి మీరు చేస్తున్నారు అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో, ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ ఎంత బ్యాలెన్స్ చేయాలని ట్రై చేసినా కూడా సో, సమ్‌హౌ సిట్యుయేషన్స్, ట్రస్ట్ ఇష్యూస్ కానీ, సమ్‌హౌ డిస్టర్బెన్సెస్ కానీ, డిస్ట్రాక్షన్స్ గానీ, సో, మీ ఫ్రెండ్స్ ఎవరైనా మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్నారు. సో, మీ మైండ్ మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. ఈ పర్సన్‌తో కలిసి హ్యాపీగా ఉండనివ్వట్లేదు. హ్యాపీగా ఆలోచించట్లేదు. పాజిటివిటీ అనేది చూడట్లేదు. సో, ఇట్లా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. సో, వాళ్ళు ఎంత ట్రై చేసినా, ఎంత మీతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసినా, సో, సమ్‌హౌ ఇప్పుడు మీరు నమ్మలేరు తనని. నమ్మకాన్ని కోల్పోయారు అని ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ 5 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఈ పర్సన్ ఫైనాన్షియల్లీ జీరో సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఫైనాన్షియల్లీ జీరో ఏమీ లేదు. అట్ ప్రెజెంట్ ఈ పర్సన్ ఏడుస్తున్నారు. లిటరల్లీ ఈ పర్సన్ మీకోసం ఏడుస్తున్నారు. సో, దేని మీదైతే ఈ పర్సన్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారో, మనీ విషయంలో కావచ్చు, ఫైనాన్సెస్ విషయంలో కావచ్చు, దేని మీదైతే ఈ పర్సన్‌కి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారో, అవన్నీ ఈ పర్సన్‌ని వదిలేసి వెళ్ళిపోతున్నాయి అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై కూడా చేస్తున్నారు. మీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. మీరెలా ఉన్నారో తెలుసుకుంటున్నారు. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నారు. సో, మీరు హ్యాపీగా ఉండడం చూస్తూ కూడా ఈ పర్సన్ ఓర్వలేకపోతున్నారు. లైక్ లిటరల్లీ బాధపడుతున్నారు. లో ఫీల్ అవుతున్నారు. లో ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అండ్ ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారండి. స్టిల్ ఈ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీ నుంచి కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో, మీరు ఈ పర్సన్‌కి ప్రపోజ్ చేస్తారని వెయిట్ చేస్తూ ఉండొచ్చు. లేకపోతే ఈ పర్సన్ లైఫ్‌లో మీరు వస్తారని వెయిట్ చేస్తూ ఉండొచ్చు. సో, సమ్‌హౌ ఈ పర్సన్ లైఫ్‌లో వెయిటింగ్ ఎనర్జీస్ అయితే ఉంది. సో, ఎప్పటినుంచో ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తూ ఉండొచ్చు. మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. మీతో మాట్లాడడానికి ఈ పర్సన్ ప్రయత్నిస్తూ ఉండొచ్చు. సో, ఇవన్నీ జరుగుతున్నాయి తన లైఫ్‌లో. మీకోసం ఈ పర్సన్ ఎదురు చూస్తున్నారు. ఈరోజు కాకపోతే రేపైనా తనని, తన లవ్‌ని అర్థం చేసుకొని మీరు తన లైఫ్‌లోకి వస్తారని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఈ సిట్యుయేషన్‌లో నేను ఏమీ చెయ్యలేను. వెయిట్ చేయడం తప్ప నేనేం చేయలేను. ఎందుకంటే నా సిట్యుయేషనే ప్రెజెంట్ బ్యాడ్‌గా ఉంది. ఒకవేళ వాళ్ళు నో అంటే కూడా నేను అది తీసుకోలేను. ఇంతకు మించి నేను లో అయిపోలేను. వెయిట్ చేయడం తప్ప నేనేం చేయలేను. సిట్యుయేషన్స్ బెటర్ అయ్యేంత వరకు సో, నేనేం చేయలేను అని వెయిట్ చేయడం తప్ప నేనేం చేయలేను అనే ఫీలింగ్‌లో ఉన్నారు. ఎందుకంటే లో ఎనర్జీస్‌లో ఈ పర్సన్ ఉన్నారు కాబట్టి, వాళ్ళని వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేసుకుంటున్నారు. లేకపోతే వాళ్ళని వాళ్ళు లో చేసుకుంటున్నారు. సో, ఇక్కడ 3 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ చాలా హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నారు.
సో వాళ్ళని మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉండొచ్చు. మీకు మీ పర్సన్కి మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండొచ్చు. మీ ఇద్దరికి మధ్య బ్రేకప్ జరిగి ఉండొచ్చు. మిమ్మల్ని ఈ పర్సన్ బాధ పెట్టి ఉండొచ్చు, లేకపోతే ఆ పర్సన్ మీరు ఈ పర్సన్ని బాధ పెట్టి ఉండొచ్చు. 3 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ కనిపిస్తుంది. లిటరల్లీ చూడండి, ఈ పర్సన్ ఎంత ఏడుస్తున్నారు, ఎంత సఫర్ అవుతున్నారు. సో వాళ్ళ లవ్ని మీరు యాక్సెప్ట్ చేయలేదు, బాధపడుతున్నారు. వాళ్ళ ప్రేమను మీరు అర్థం చేసుకోవట్లేదు, బాధపడుతున్నారు. వాళ్ళని డౌట్ పడుతున్నారు, బాధపడుతున్నారు. సో వాళ్ళు చెప్పింది మీరు వినట్లేదు, దానికి ఈ పర్సన్ బాధపడుతున్నారు. మీ ఇద్దరి మధ్య ఎవరో మిస్అండర్స్టాండింగ్స్, ట్రస్ట్ ఇష్యూస్ తీసుకొచ్చారు, దానివల్ల ఈ పర్సన్ బాధపడుతున్నారు. స్వర్డ్ ఎనర్జీ. సో మైండ్లో మాత్రం మీ పర్సన్కి మీ గురించి రన్ అవుతుంది. థాట్స్ అయితే ఈ పర్సన్కి మీరు అంటే ఉంది. ఇంతగా ఎవరైనా బాధ పెడతారా? ఇంతలా ఎవరైనా హర్ట్ చేస్తారా? నేను ఇంత బాధపడతానని తెలీదా? నీ మాటలకి నేను ఎంత హర్ట్ అవుతానో నీకు తెలీదా? నీ బిహేవియర్కి నేను ఎంత హర్ట్ అవుతానో తెలీదా? కొంచెమైనా జాలిగా మాట్లాడొచ్చు కదా, కొంచెమైనా ప్రేమగా మాట్లాడొచ్చు కదా. ఎందుకు అంత కఠినంగా మాట్లాడతావు, ఎందుకు నన్ను ఇంత బాధ పెడతావు అనే ఫీలింగ్లో వీళ్ళున్నారు. సో 10 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ. లిటరల్లీ ఈ పర్సన్ చాలా పెయిన్లో ఉన్నారు. ఇక మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎండ్ అయిపోయింది. అనే పెయిన్లో ఉన్నారు ఈ పర్సన్. సో ఈ పర్సన్కి హోప్ లేదు ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో మీ లైఫ్లో ఎవరో న్యూ పర్సన్ వచ్చి ఉంటారు. ఆ పర్సన్తో ఎమోషనల్లీ కనెక్టెడ్ అయ్యి ఈ పర్సన్కి బాధ పెడుతున్నారు, లేకపోతే రిలేషన్ ఎండ్ చేసేస్తున్నారు. బికాజ్ ఇంతకుముందు ఎప్పుడు తన్ని హర్ట్ చేసేలాగా మీరు మాట్లాడేవాళ్ళు కాదు, బిహేవ్ చేసేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు హర్ట్ చేసేలాగా మాట్లాడుతున్నారు, బిహేవ్ చేస్తున్నారు అంటే ఇంకెవరో మీ లైఫ్లోకి వచ్చి ఉంటారు, అందుకే మీరు తన్ని హర్ట్ చేస్తున్నారు, రిలేషన్షిప్ ఎండ్ చేస్తున్నారు. అది వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఇంకెక్కడో మీకు న్యూ బిగినింగ్స్ జరిగి ఉంటాయి, అందుకే మీరు ఈ పర్సన్తో అట్ ప్రజెంట్ ఎమోషనల్లీ కనెక్టెడ్ ఉండట్లేదు. ఇది పర్సన్ ఆలోచనలు. సో ఇదేనండి వాళ్ళ రీడింగ్. ఎంతమందికి రెజనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ పర్సనల్గా రీడింగ్ కావాలి అంటే కనుక వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.